గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లాభిస్తుంది ఇది ఎవరికి లాభిస్తుంది? చాలా సూటి ప్రశ్న నాది. నేను అవతల వాటిపై మనం మాట్లాడటం కన్నా ముందు ఏంటంటే, ముందు నా గిరేబాన్ని అంటే నా అంతరాత్మని నేను చెక్ చేసుకోవాలి. ఈ రోజున ఇది చేస్తుందంతా ఎవరు? ఇతను ఈ కబీర్ అన్న వ్యక్తే కదా. మళ్ళా ఇతనిపై ఆజమాయిషి లేకపోతే అతనిపై ఒక ఇతను చేస్తుంది తప్పు అని చెప్పేసి ఎవరు చెప్పాలి? యాజ్ ఎ ముస్లింగా నేను చెప్పాలి. కానీ నేను యాజ్ ఎ ముస్లింగా ఇక్కడ కూర్చొని చెప్తే సరిపోతుందా? సరిపోదు. ఈ ఈ ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఆర్గనైజేషన్ దీన్ని అన్నింటినీ కూడా ముక్తకంఠంగా ఖండిస్తున్నాయి. కానీ బయటకు వచ్చి ముందుకు వచ్చి దీన్ని ఎవరు కూడాను ఖండం చేయట్లేదు. ఖచ్చితంగా దీన్ని ఖండం చేయాల్సినటువంటి అవసరం. మసీదులు నువ్వు బాబ్రీ మసీద్ అన్న పేరు కాకుండా నువ్వు మసీదు ఎన్నైనా మసీదు కట్టు. డిసెంబర్ 6 నువ్వు ఎందుకు ఎంచుకోవాలి? నువ్వు అందరు కూడా ఇటుకలు తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. దాని తర్వాత ఈ మొత్తం వాతావరణం చూస్తుంటే ఏంటంటే, ఒక రకంగా వన్ సైడెడ్ గా ఇష్యూని కొలాప్స్ చేయాలి అని చెప్పేసి దీంతో పాటు ఇతను రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో 130 స్థానాల్లో ఇతను పోటీ చేయబోతున్నాడు. ఇతను 130 స్థానాల్లో పోటీ చేయటం, దాని తర్వాత అక్కడేమో ఇటువంటి ఏమంటారు ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పటం, మరోవైపు ఏమో నేను తృణమూల్ కాంగ్రెస్ ని నేను ఓడిస్తాను, దీదిని ఎట్టి పరిస్థితిలో కూడాను ఓడిస్తాను అని చెప్పేసి శపథం చేయడం, ఇవన్నీ ఎటువైపుకి దారి తీస్తున్నాయి? దీనికి కారణం ఏమిటి? ఎవరికి అర్థం కాదా? ఇన్న పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నాయి, వీళ్ళందరూ కూడాను ముందుకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం, దీనికి ఖండం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున డిసెంబర్ 6వ తేదీనే అతను ఎంచుకొని అతను మాట్లాడుతుంటే కనుక మళ్ళీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, మళ్ళీ మీరు ప్రతి అంశంలో కూడాను ముందుకు వచ్చి మీరు మాట్లాడతారు కదా. ఈ అంశంపై మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పై ఉంది. వీళ్ళు మాట్లాడాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను స్పష్టంగా. ఎందుకు మాట్లాడట్లేదు సార్? ఎందుకు ఇన్సిడెంట్ జరిగి 24 అవర్సే కదమ్మా, నిన్నగాక మొన్నే కదా, ఒక 48 అవర్స్ అవుతుంది. ఇప్పుడే ఇది మొత్తం కూడాను ఇష్యూ మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం ఇది స్ప్రెడ్ అవుతా ఉంది. బట్ వాళ్ళ లక్ష్యం కూడాను అదే కదా. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఖండం చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళది ఉంది. వీళ్ళు ఖండం చేసి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో కూడాను ముస్లింలు అతిగా రెచ్చిపోవడం వల్లే దేశమంతటా విద్వేషాలు వ్యాప్తి చెందాయని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి అనేక మంది సోదరులు అప్పుడు కూడా చెప్పినటువంటి ఇది ఉంది. మేము ఆ రోజున కూడాను చాలా మంది చెప్పారు, ఒక మధ్యస్థ మార్గంగా మీరు వెళ్ళి దీన్ని క్లోజ్ చేయండి, మధ్యస్థ మార్గాన్ని ఎంచుకోండి, ఎక్కడ కూడాను గొడవలు పడమాకండి అని చెప్పేసి. కానీ జరగాల్సిందే జరిగింది, జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇష్యూ సెటిలైట్ అయిందంటే, ఇతను మళ్ళా మీరు తెర మీదకి వచ్చి ఇతను ఈ పని చేస్తున్నాడంటే ఇతన్ని ఏమని చెప్పాలి? ఇతని యొక్క కుట్ర ఏమిటి అనేది చాలా స్పష్టంగా బహిర్గతం అవుతుంది. కాబట్టి నేను ఒక పార్టీ నిర్మాణానికి సంబంధించి ఎట్లయితే పిలుపునిచ్చి ఆ రోజు ఇటుకలు తీసుకొచ్చి జై శ్రీరామ్ నినాదం ఎట్లయితే చేసిరో, సేమ్ అదే ప్యాటర్న్ ఎందుకు ఫాలో అవుతున్నాడు సార్? ఇది క్లియర్ కట్ గా రెచ్చగొట్టడమేగా. 100% ఆ రోజున అది రెచ్చగొట్టడం అయితే ఇది కూడాను రెచ్చగొట్టడమే. ఆ రోజున అది రెచ్చగొట్టారు, ఈ రోజున ఇతను రెచ్చగొడుతున్నాడు. అది తప్పే, ఇది తప్పే, రెండు తప్పే. దాన్ని ఖండం చేయడానికి ఎవరు చాలా మంది, తక్కువ మంది ముందుకు వచ్చారు. ఈ రోజున నేను వచ్చాను, నాతో పాటు మీరు చూడండి, మొత్తం దేశంలో ఉన్నటువంటి అత్యధిక మెజారిటీ కలిగినటువంటి ముస్లిం ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఆర్గనైజేషన్ కూడాను దీన్ని ఖచ్చితంగా ఖండిస్తుంది, ఖండించి తీరుతుంది. ప్రస్తుతం దేశంలో ముస్లింలను మతం పేరుతో రెచ్చగొట్టడం చాలా సులువు అయిపోయింది. ప్రతి అంశంలో కూడాను రెచ్చగొట్టడం అనేది చాలా సులువు అయిపోయింది. కాబట్టి ఇటువంటి విషయాలను 1-2 సార్లు ముందు వెనక ఆలోచన చేసి అప్పుడు మాత్రమే దీనిపై మనం రియాక్ట్ కావాలి. అంతే తప్పించి ఎలా పడితే అలా రియాక్ట్ అయితే కనుక, ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి మనం గుండెలు చీల్చుకొని లేకపోతే మనం పెద్ద పెద్ద గొప్పల మాటలు చెప్పుకుంటామో అదంతా కూడాను డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ ముస్లింలారా, రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుంది, ఎవరు ఎటువంటి కుట్రతో, ఎవరు ఎటువంటి రాజకీయ దురుద్దేశంతో మీ మధ్యలోకి వస్తున్నాడు అనేది మీరు ఆలోచన చేసి దాని తర్వాత అతనికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అంతేగాని ఈ రకంగా హిందువుల్ని రెచ్చగొట్టి, ముస్లింలను రెచ్చగొట్టి ఈ ఒక రకమైనటువంటి అగాధం ఏర్పాటు చేసి, ఇప్పుడు ఆయన మాట్లాడాడు, ఇమ్మీడియట్ గా రాజాసింగ్ గారు ఏదో మాట్లాడారు, లేకపోతే ఇంకోటేదో దీనివల్ల ఏం జరుగుతుంది? అశాంతి అనేది నెలకొల్తుంది. కాబట్టి ఈ అశాంతిని దూరం చేయాలంటే కనుక అతనిపై చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ అతన్ని ఆల్రెడీ సస్పెండ్ చేసింది. అతను సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్యే ఇతన్ని దగ్గర రానియకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎవరైతే మత పెద్దలు ఉన్నారో,
అదే విధంగా పెద్ద పెద్ద జమాతులు మతపెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను ఇతన్ని కండెమ్ చేసి ఇతన్ని బైకాట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇతను చేస్తుంది తప్పు అని చెప్పేసి బహిరంగంగా ముస్లిం సమాజం ముందుకు ఈ విషయాన్ని తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వై ముర్షిదాబాద్ సార్? ఎందుకంటే వక్ఫ్ బిల్ కి సంబంధించి కూడా అక్కడ అల్లర్లు చెలరేగాయి. చాలా మంది అంటే 5 నుంచి 10 మంది చనిపోయినట్టున్నారు. చాలా సున్నితమైన ప్రాంతాన్ని ఎంచుకోవడం ఏంటి? వై? అంటే మీకు తెలియందేం కాదు, నేను ఇందాకే చెప్పాను. మతపరమైన అంశం చాలా సున్నితమైన అంశాలు. ఈ సున్నితమైన అంశాల్లో రెచ్చగొట్టడం చాలా సులువు. తద్వారా ఏంటంటే ముందు వెనక ఎవరు ఆలోచించారు. ఆల్రెడీ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మన అందరికీ తెలిసిందే. ఈ ఇన్సిడెంట్స్ ఇప్పుడు మీరు చూడండి, నిన్న డిసెంబర్ 6న ఎన్ని ఆర్గనైజేషన్స్ బాబ్రీ మసీద్ ని గుర్తు చేసినాయి. ఎన్ని ఆర్గనైజేషన్స్ జరిగినటువంటి ఏదైతే హింస ఉందో దాని గురించి మాట్లాడినాయి. ప్రతి ఒక్కరు కూడాను మీరు చూడండి, మీరు సోషల్ మీడియా చూడండి, జస్ట్ మీరు ఫింగర్స్ మీద లెక్క పెట్టవచ్చు మొత్తం దేశం మీద. 1, 2, 3, 4, 5 ప్రాంతాల్లో ఎవరైనా కానీ ఇది బ్లాక్ డే ఇలా జరిగింది, ఇది దారుణం అని చెప్పి తూతుమంత్రంగా చెప్పి ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి అలాంటప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా దీన్ని మళ్ళా ఇతను జీవం పోస్తున్నాడంటే కనుక దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏమిటనేది మనం గ్రహించకపోతే ఎట్లాగా అనేది మనం ఆలోచన చేయాలి. దీనికి ఏంటంటే ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సమాజంలో ఉన్నటువంటి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మత పెద్దలు కానివ్వండి, ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ముందుకు వచ్చి ఇది ఏదైతే ఇది చేస్తున్నారో ఇది తప్పు అని చెప్పేసి ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సార్, ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థకు అసలు ఏ క్లూ కూడా ఉండదా? ఇంత పెద్ద మొత్తంలో జనాలు అక్కడికి ఒక ప్లేస్ కి చేరుకుంటున్నారు అంటే అసలు ఎవరి పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారా లేదా? 30 లక్షలు ఫుడ్ కి, 70 లక్షలు కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అరేంజ్మెంట్స్ కి. ఈ ఫండింగ్ ఎక్కడికి వెళ్ళి వస్తోంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? అసలు ఏం జరుగుతోంది సార్? ఇది ఎవరికి లాభిస్తుందో వారే దీనికి సమాధానం చెప్పాలి. నేనైతే దీనికి ఆన్సర్ ఎటువంటి పార్టీ పేరు తీసుకోవట్లేదు. బట్ స్టిల్ ఏంటంటే ఇది ఎవరికి లాభిస్తుంది, రాజకీయపరమైనటువంటి లాభాలు అనేకమైనటువంటి ఉంటాయి. కాబట్టి నేను ఆ జోలికి వెళ్ళాను, ఎందుకంటే అది వారి యొక్క రాజకీయ చతురత్వం. నేను సైతం కూడాను ఫిదా అయిపోతాను అటువంటి రాజకీయాన్ని చూసి. అరే మాషాల్లా ఎటువంటి రాజకీయం చేస్తున్నారా అని చెప్పేసి. ఆ రాజకీయ ఉచ్చులో పడకుండా ఉండే విధంగా మనం పరిపక్వత తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మనలాంటి వారిపై ఉంటుంది. కాబట్టి వారి రాజకీయ నాయకులు రాజకీయం చేస్తారు, కానీ నువ్వు మతం పేరు తీసుకొని మతం మొత్తాన్ని కూడాను అందులో ఇన్వాల్వ్ చేసి కేవలం ఆ ముషీరాబాద్ అంత వరకు ప్రాంతం వరకు మాత్రమే కాకుండా, వెస్ట్ బెంగాల్ వరకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మొత్తంగా కూడాను దీని యొక్క ప్రభావం పడే విధంగా నువ్వు పనిచేస్తున్నావంటే కనుక ఇది క్షమించరాని నేరం. కాబట్టి ఖచ్చితంగా నీకు గుణపాఠం ఖచ్చితంగా దొరుకుతుంది. ఎవరి నుంచో కాదు, దేశ ప్రభుత్వం తీసుకుపోయినా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దానిపై యాక్షన్ తీసుకుపోయినా నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడాను దీనిపై ఖచ్చితంగా ముక్తకంఠంగా మాట్లాడితే, ముక్తకంఠంగా దీన్ని ఖండిస్తాయి, ముక్తకంఠంగా ఇతను చేస్తున్నటువంటి పని ఇది తప్పు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూడండి, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసే వాళ్ళ మీద ఎట్లాంటి లీగల్ యాక్షన్ ఉంటుంది సార్? అసలు ఉంటుందా? ఏముంటుందమ్మా, 153A ఇంతకు ముందు ఉండేది. అంటే అదే 2 వర్గాల మధ్యలో గొడవలు అని చెప్పేసి అటువంటి రాజాసింగ్ గారి మీద 101, 102 కేసులు ఉన్నాయి. ఏం జరిగిద్ది? ఇప్పుడు ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు, ఈయన పని వీళ్ళు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఈ చట్టాలు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే కనుక ఒక భయం అనేది తీసుకుని రావచ్చు. 2 వర్గాలు, హూయర్ ఇట్ మేబీ, అది ముస్లిం అయినా కావచ్చు, అతను హిందూ అయినా కావచ్చు. హిందువుల్లో రెచ్చగొట్టే వాళ్ళు లేరంటారా మీరు? రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అదే కదా, ఇటువంటి వాళ్ళని అరికట్టాలంటే కనుక చట్టాలు కఠినంగా ఉండాలి. చట్టాలు కఠినంగా ఉంటేనే ఇంకోసారి తప్పు చేయడానికి ఆలోచన చేస్తారు. కాబట్టి నేనైతే ముస్లిం సమాజం మొత్తం మీద ఆల్రెడీ సోషల్ మీడియాలో నేను చూశానమ్మా, 99% ముస్లిం సమాజం, 99% ఆఫ్ ద ముస్లిం సమాజం దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తుంది. నేనేమంటానంటే ముస్లిం సమాజం యాజ్ ఎ ఇండివిజువల్ గా ఖండించడం కన్నాను ఒక పెద్ద ఎత్తున ఒక మేజర్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడాను బయటకు వచ్చి దీనిపై మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మసీదు కట్టడానికి విరుద్ధం కాదు. మసీదులు ఇందాక మీకు చెప్పాను మీకు, అంటే ఈ దేశంలో 5 పూట్ల నమాజు చదవటం 50% ఆఫ్ ద ముస్లిమ్స్ అలవాటు చేసుకుంటే గనక ఇప్పుడు ఉన్నటువంటి మసీదులకి డబల్ మసీదులు కావాలి.
కానీ ఆ రిక్వైర్మెంట్ అది మీరు చూడండి, మీకు అనేక మంది ముస్లిం సోదరులు మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే మీకు ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే మీ సహచరులు అనుచరులు ఎంతో మంది ఉంటారు. 5 పూట్ల నమాజ్ చదువుతున్నారేమో కనుక్కోండి ఎంతమంది చదువుతారో. ఏమో లే భయ్ చూద్దాంలే అంటారు. ఇది పరిస్థితి. అసలు ముందు ఇక్కడ నువ్వు 5 పూట్ల విధిగా ఉన్నటువంటి నమాజే నువ్వు 5 పూట్ల ప్రతి ఓడు ఎవడు చేయట్లేదు. నువ్వు ఇంకా మసీదులు కట్టి, ఇటువంటి మసీదు కట్టి నువ్వు ఏం సాబిత్ చేద్దాం అనుకుంటున్నావు? నువ్వేం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు? ఇంతకు ఇది మాట అన్నారు సార్, బేసికల్ డౌట్ ఒకటి ఉండే, గడ్డం లేదు ఏమీ లేదు ఆయన ఏం చేస్తాడు అన్నట్టు ఆ మాట అన్నారు సార్. నిజంగా గడ్డం లేకపోతే ముస్లిం అని గుర్తించారా? ఐ డోంట్ నో. అంటే అలా కాదమ్మా. దీంట్లో ఏంటంటే ఇప్పుడు శ్రీరాముల వారు ఉన్నారు, ఒక మహోన్నతమైనటువంటి క్యారెక్టర్. ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఒక రకంగా ఆరాధిస్తారు. ఇంకా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ మక్కువ ఎక్కువైపోయినప్పుడు వారు ఆయనలాగా ఉండేటందుకు ప్రయత్నం చేస్తారు. అదే విధంగా ఇంకా కొంతమందికి ఆయన వాళ్ళ యొక్క పూజ లేకపోతే ఆరాధ్యం అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే ప్రతి అంశంలో కూడాను, అంటే ఫోన్ ఎత్తినా గానీ జై శ్రీరామ్ అంటారు, లేకపోతే నా ఉంటానంట జై శ్రీరామ్ అన్న, అంటే ప్రతి దాంట్లో కూడాను రాముల వారిని గుర్తించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు చేస్తారు? నేను శ్రీరాముల క్యారెక్టర్ నాలో రావాలి, శ్రీరాముల వారి లాగా నేను ఉండాలి, ఆయనలాగా నేను కనిపించాలి అనేటటువంటి ఒక పరిపక్వత ఎప్పుడైతే ఒక ఇతనికి వస్తుందో అతను అలా కనిపించేందుకు ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ఇస్లాంలో కూడా ఏంటంటే మహమ్మద్ ప్రవక్త, కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్త. ఆ ప్రవక్త గారి మీద ఉన్నటువంటి ఇప్పుడు నాకు ఆయన మీద అమితమైనటువంటి గౌరవం, అమితమైనటువంటి విశ్వాసం, అమితమైనటువంటి ఆయన కోసం నా ప్రాణాలను కూడాను తృణప్రాయంగా నేను సమర్పించడానికి సిద్ధంగా అయిపోతాను. నా ప్రాణాలను కాదు, నా ఇంట్లో నా పిల్లల ప్రాణాలను కూడాను తృణప్రాయంగా ఇచ్చేయడానికి సిద్ధమైపోతాను. నా తల్లిదండ్రులను, దాని తర్వాత నా భార్య భర్త పిల్లలను, అదే విధంగా నా మొత్తం యావదాస్తిని మొత్తం కూడాను నేను సాక్రిఫైస్ చేయడానికి సిద్ధమైపోతాను. అంత ప్రేమించేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, అతను ఎలా ఉండేవారు, ఆయన ఎలా నడిచేవారు, ఆయన ఎలా తినేవారు, ఆయన యొక్క ఆహార్యం ఏమిటి, ఆయన ఏ విధంగా ఉండేవారో అనేది నేను కనుక్కొని ఆయనలా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది అందులో భాగంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అంతే తప్పించి గడ్డం ఉంచిన వాడు మాత్రమే, గడ్డం లేని వారు కూడాను అనేక మంది ఇంకా మంచి ముస్లింగా ఉండవచ్చు, అందులో ఎటువంటి ఇది లేదు. కానీ ఆ లవ్ చేసేటటువంటి ఆ ఆరాధ్యం అనేది ఎప్పుడైతే ఒక స్టేజ్ దాటిపోతుందో అతనిలా ఉండేది. ఇప్పుడు అంతెందుకమ్మా, ఒక ఇద్దరు ఉంటారు, ఒక కపుల్ ఉంది, హస్బెండ్ వైఫ్ ఉన్నారు. హస్బెండ్ కి ఇష్టమైనటువంటి పని చేసేందుకు వైఫ్ సాయశక్తుల ప్రయత్నం చేస్తుంటుంది, వైఫ్ హస్బెండ్ కి నచ్చే విధంగా ఉండేటందుకు సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. ఈ ఇష్టాలు నెక్స్ట్ లెవెల్ కి చేరిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు ఆయన ఎలా ఉంటాడో, ఆయనకి ఎలా ఉంటే ఇష్టమో నేను అలాగే ఉంటాను అని చెప్పేసి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆ పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే మాలాగా తయారవుతారు అని చెప్పడం ఉద్దేశం, అంతే, దాని తప్ప ఇంకేం లేదు. ఎస్ సార్. సార్, ముస్లిం ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఖండించాలి అని చెప్తున్నారు సార్. అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో జస్ట్ 24 అవర్స్ అయింది కాబట్టి ఇంకా అంత పీక్ కి వెళ్ళలేదు. సార్, నిజంగా మీరు కోరుతున్నట్టుగా అన్ని ఆర్గనైజేషన్స్ ముక్త కంఠంతో ఖండించిన తర్వాత అయినా వినకుండా ఇంకేదో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కార్యక్రమం తీసుకుంటే ఎట్లా ఉండొచ్చు సిచ్యువేషన్? అలాగే ఉండదమ్మా, ఇది అంత ఆ లెవెల్కి అయితే వెళ్ళదు. ఖచ్చితంగా దీనికి ఏంటంటే ఒక ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మన ముందు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఇష్యూస్తో మేము సతమతం అవుతున్నాం. మళ్ళా ఈ వివాదం అనేది 33 సంవత్సరాల తర్వాత సద్దుమణిగింది. ఎవరి జీవితాల్ని వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారు. ఇప్పుడు అనవసరంగా దాని జోలికి పోవటము, మళ్ళా దాన్ని రెచ్చగొట్టి మొత్తం దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది సున్నితమైనటువంటి అంశాలు. ఈ అంశంలో నాకు తెలిసి అయితే మట్టుకు ఇది అతను ఒక పొలిటికల్ స్టంట్ గా అతను చేసినటువంటి స్టెప్ అని చెప్పి నేను అనుకుంటున్నాను తప్పించి దానికన్నా ఎక్కువ కాదు. ఇతని యొక్క ఇటువంటి కుట్రలు, ఇటువంటి జిత్తుమైన నక్క యొక్క పోలిక కలిగినటువంటి వ్యక్తుల యొక్క మ్యాజిక్ ఎక్కడ కూడాను ఫలించదు. మీరు దీని గురించి బేషుగ్గా ఉండండి. ఇన్షాల్లా రాబోయే రోజుల్లో తప్పకుండా ముస్లిం సమాజమే దీనికి వ్యతిరేకిస్తుంది.